మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. టీ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు లభించాలని, ఆనందం ఐశ్వర్యం వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజు అనగా జనవరి 1వ తారీఖు ఎలా ఉంటుంది అనేది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ముందుగా మనం తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారికి డబ్బులు వస్తున్నాయి అనే ఆనందంతో పాటు జబ్బులు కూడా వచ్చే కొద్దిగా అవకాశం అయితే ఉంది. అలాగే బయట నుంచి రావాల్సిన ఏవైనా ఉంటే అవి ఈరోజు కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆ రకంగా ఆ పని సానుకూలత అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు మేషరాశి వారికి కొత్త సంవత్సరం ఉత్సాహంతోనే ప్రారంభం అవుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఆశించినంత మంచిగా ఉండకపోవటం అనేది ఉంటుంది. అయినప్పటికీ బంధు మిత్రాదులతో కూడటం వల్ల అయితేనేమి, సంతానపరంగా వచ్చే సుఖ సంతోషాల వల్ల అయితేనేమి, మొత్తం మీద కొత్త సంవత్సరాన్ని ఆనందంగానే వీరు భావించగలుగుతారు, గడపగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ఆశించినంత మంచి ఫలితాలు ఉండవు. ముఖ్యంగా బంధు మిత్రాదులతో గడిపే విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో మాత్రం వీరికి చక్కటి అనుకూలమైన మార్పులు రావటం అనేది సంభవిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ఏదైనా కానీ కొత్త పనులు చేయాలి అనుకుంటే వాటికి వీరు ఈరోజు శ్రీకారం చుట్టిన చాలా అది ముందు మంచి ఫలితాన్ని తప్పక ఇస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అంతా కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. చిన్న అనారోగ్యాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుకి సంబంధించినవి కానీ లేదా రొంపికి సంబంధించినవి కానీ ఇలాంటి చిన్న రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద చాలా ఉత్సాహభరితంగా వీరికి కాలం గడవటం అనేది ఉంటుంది. అందరితో కూడా ప్రశంసలు అందుకుంటారు. ఎవరితో అయినా సరే వీరు మాట్లాడే విధానం కూడా ఒక మెప్పుదలకి స్వాగతిస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు చాలా సానుకూలకంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. సింహరాశి వారికి ఆశించిందల్లా ఈరోజు లభిస్తుంది. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్న ఒక అవకాశం ఈరోజు వారి ముందుకి రానుంది. ఇక ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం కొద్దిగా పై అధికారులతో కొద్దిగా చికాకులు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఈరోజు భార్యాభర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైనా కానీ ఇప్పటికే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో అంటే వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వాళ్ళు జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి విషయాలను వదిలేస్తే ఇంకా అన్ని విషయాల్లో కూడా వీరికి ఆనందం రెట్టింపు అవుతుంది. చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు. తులారాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. గృహ జీవితంలో అయితేనేమి, మానసిక జీవితంలో అయితేనేమి, ఆర్థిక జీవితంలో అయితేనేమి అన్ని రకాలుగా కూడా వీరికి ఈరోజు అభివృద్ధి సాధ్యం అవుతుంది. ముఖ్యంగా చంద్రుడు యొక్క లగ్న వీక్షణ వల్ల చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజంతా కూడా చాలా చక్కటి విజయాలు లభిస్తాయి. అయితే మాట్లాడే విధానంలోనే కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇతరులతో ఏవో రకమైన అపార్థాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఉద్యోగాల్లో కొద్దిగా నెమ్మదితనం అనేది ఉన్నప్పటికీ, అలాగే లేదా గృహానికి సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా ఆలస్యం ఉన్నప్పటికీ ఆశించిన మంచి ఫలితాలు అయితే మున్ముందు వీరు తప్పక పొందగలగటం అనేది ఉంటుంది. ధనుర్ రాశి వారికి ఈరోజు చాలా
శుభంగానే ఉంటుందని, అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ధార్మిక అంశాల్లో అయితేనేమి, లేదా ఈ క్షేత్ర అంటే పుణ్యక్షేత్ర సందర్శన విషయాల్లో అయితేనేమి, వీరికి ఈరోజు చాలా చక్కటి మంచి అవకాశాలు లభిస్తాయని, లేదా మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పవలసి ఉంటుంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి చేపట్టిందల్లా విజయమా అన్నట్టుగానే ఈరోజు కొత్త సంవత్సరం వాళ్ళని చాలా ఉత్సాహంతో నింపడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి వచ్చేప్పటికీ అష్టమంలో చంద్ర సంచారం వల్ల కొద్దిగా చిన్న చిన్న చికాకులైతే కలుగుతాయి. అయినప్పటికీ కూడా వీరు చివరి నిమిషంలో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆయా ఇబ్బందుల నుంచి చివరి నిమిషంలో బయటపడటం అయితే అవుతుంది. కానీ ఎంత శ్రమ పడినప్పటికీ కూడా పై అధికారుల మెప్పు పొందలేకపోవటం, ఇంట్లో కూడా సుఖాల కోసం ఎంత వెచ్చించినా కానీ ఎక్కడో అక్కడ ఏదో ఒక అపశృతి కలగటం అనేది మకర రాశి విషయంలో సంభవిస్తుంది. కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు చాలా అనుకూలమైన మార్పులు ఉన్నాయి. ఎవరైనా కానీ దూర ప్రయాణాల కోసం వేచి ఉంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు అవి సఫలీకృతం అవటం అనేది ఉంటుంది. అలాగే బయటికి ఎక్కడికైనా అంటే కొత్త ప్రదేశాలకి వెళ్ళాలన్నా, లేదా విదేశాలతో సంబంధం లేకుండా వేరే రాష్ట్రాల కోసం వెళ్ళాలన్నా కూడా వాటికి సంబంధించిన ఉద్యోగ నిర్వహణ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఆయా కార్యక్రమాలు అయితే ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది. కేవలం వీరు ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రమే శ్రద్ధ వహించాలి తప్ప మిగతా అన్ని విషయాలు కూడా వీరికి సానుకూలంగానే ఉంటాయి. మీనరాశి వారికి వచ్చేప్పటికీ ఈరోజు అన్ని విధాల బాగుంటుంది. కానీ కేవలం భార్యాభర్తల విషయాల్లో మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఎవరైనా సరే బంధువులు అడ్డుపుల్ల వీళ్ళిద్దరి మధ్య పెట్టే ప్రమాదం అయితే లేకపోలేదు. అందుకని చిన్న చిన్న ఈ మానసిక చికాకులే తప్ప మొత్తం మీద ఆశించిన మంచి ఫలితాలన్నీ కూడా ఈ మీనరాశి వారు కూడా కొత్త సంవత్సరంలో పొందగలుగుతారు. కొత్త సంవత్సరం భవిష్యత్తుకి వీరికి మంచి మార్గ నిర్దేశకం చేస్తుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మళ్ళీ రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం.